షుగర్ దీనినే మధుమేహం, డయాబెటీస్ అని కూడా పిలుస్తారు. డయాబెటీస్ ఒక్కసారి వచ్చిందంటే జీవితాంతం మందులు వాడాల్సిందే అని డాక్టర్లు చెబుతూ ఉంటారు. డయాబెటీస్ బాధితులు ఎప్పటికప్పుడు మధుమేహ స్థాయిలను చెక్ చేసుకుంటూ అవసరాన్ని బట్టి మాత్రలు వేసుకోవాలని డాక్టర్లు సూచిస్తూ ఉంటారు. అయితే తమిళనాడులోని ఒక ఆలయాన్ని సందర్శించి స్వామివారి దర్శనం చేసుకుంటే షుగర్ తగ్గుతుందనేటువంటి ప్రచారం జరుగుతోంది. అక్కడికి వెళ్ళి వచ్చాక షుగర్ తగ్గిపోయిందని పలువురు భక్తులు చెబుతూ ఉన్నారు. దీంతో ఆ ఆలయానికి డయాబెటీస్ టెంపుల్ అనేటువంటి పేరైతే వచ్చింది. అయితే సైంటిఫిక్గా ఆధారాలతో నిరూపితం కాకపోయినప్పటికీ పలువురు భక్తులు తమకు షుగర్ లెవెల్స్ తగ్గిపోయాయని చెబుతుండడం చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై శాస్త్రీయంగా నిరూపణ కాకపోయినప్పటికీ భక్తుల్లో మాత్రం విశ్వాసం మెండుగా ఉంది. తమిళనాడులోని తిరువారూర్ జిల్లా కోయిల్వెన్నిలో పురాతన దేవాలయం ఉంది. దాదాపు 1300 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి శ్రీ కురుంబేశ్వర్ ఆలయానికి ప్రస్తుతం షుగర్ బాధితులు పోటెత్తుతూ ఉన్నారు. ఈ ఆలయంలో కొలువై ఉన్న పరమేశ్వరుణ్ణి దర్శించుకుంటూ ఉన్నారు. ఆలయంలో శివలింగం మిగతా ఆలయాలతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. చెరుకు కాండల సమూహాన్ని కలిపి కట్టినట్లుగా ఈ శివలింగం కనిపిస్తుంది. దీనిని స్థానికులు కురంబేశ్వర లింగం అని పిలుస్తారు. గర్భగుడిలో కురంబేశ్వర లింగాన్ని దర్శించుకున్నాక భక్తులు ఆలయ ప్రాంగణంలో చీమలకు చక్కెరను ప్రసాదంగా పెడతారు. దీనివల్ల తమ శరీరంలో ఉన్నటువంటి మధుమేహ వ్యాధి తగ్గుతుందని భక్తులు విశ్వసిస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ భక్తులు మాత్రం ఈ ఆలయానికి పోటెత్తుతూ ఉన్నారు.